సామాజిక వార్తా స్రవంతి జెడ్9 డిజిటల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇళ్ల స్థలాల కోసం సిపి ఆధ్వర్యంలో జూన్ 2న తాలూకా కార్యాలయాల వద్ద ధర్నా. దర్శిలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ముస్లిం మైనారిటీల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్. మహానాడుకి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలికిన ఏలూరు ఎంపీ పొట్ట మహేష్ కుమార్. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపి ఆధ్వర్యంలో రాష్ట్ర, గుంటూరు జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, ఆనాటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టణాల్లో సెంట్లు, గ్రామాల్లో 2 సెంట్లు ఇస్తే ఇది చాలా అన్యాయం, అక్రమం అనే పరిస్థితుల్లో ఇది సరిపోదని ప్రతి చోట మీటింగులో చెప్పి అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పించడం జరిగిందన్నారు. చంద్రబాబు పేదలకు ఇస్తానన్న ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియటం లేదని, దీని మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన కనపడుతుందని అన్నారు. అద్దె ఇంట్లో ఉండలేక, సొంత ఇల్లు లేక అసలే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని మండిపడ్డారు. కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్న ఈ దశలో సొంత గూడు కోసం ప్రయత్నాలు చేసి ఇప్పటికే అన్ని చోట్ల రాష్ట్రంలో అర్హులైన పేద ప్రజలు అర్జీలు పెట్టుకోవటం జరిగిందని అన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు సానుకూల స్పందన రాని కారణంగా ఉద్యమాన్ని సీరియస్ గా భవిష్యత్తులో నిర్వహించడానికి ప్రామాణికంగా జూన్ 2వ తేదీన తాలూకా కార్యాలయాల వద్ద రాష్ట్రంలో, జిల్లాలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పోరాటం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం ఎలక్షన్స్కు ముందు ఎలక్షన్ హామీలో భాగంగా మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం, పరిరక్షణ చేస్తాం, ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి హామీ ఇచ్చిన మేరకు మొన్న ఎలక్షన్స్లో విశాఖపట్నంలో లక్షలాది మెజార్టీతోటి కోటి ప్రభుత్వం గెలిపించారు. గెలిచిన తర్వాత కేంద్ర ఉక్కు గనుల సహాయ మంత్రి కుమారస్వామి గారు వచ్చి పరిరక్షిస్తాను చూసి అవన్నీ సుమారు 1140 కోట్ల రూపాయలు కేటాయించారు నిధులు. ఆ దెబ్బతోటి రాష్ట్రం మొత్తం కూడా పాలాభిషేకాలు చేసి పరిరక్షిస్తాము, ప్రైవేటీకరణ కాదు, విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పేసి గొప్పలుగా చెప్పి తెల్లారి 24 గంటలు కాకముందే కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి ప్రైవేటీకరణ గురించి ఎక్కడ ప్రస్తావన చేయకుండా ఏదైతే కుమారస్వామి గారు 40 రోజులు ప్రధానమంత్రి గారి చేత హామీ ఇప్పించి ప్రకటన చేపిస్తాను కుమారస్వామి గారు అడ్రస్ లేకుండా పోయారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 1230 కోట్ల రూపాయలు విఆర్ఎస్ కింద కేటాయించి మళ్ళీ ఇవాళ గత నెలలో 2000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేశారు. ఇంకో 2400 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పూర్వ రంగంలో మన 20వ తారీఖు నుండి కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డు మీదకి వచ్చి నిరాదీక్ష చేస్తూ ఉన్నారు. దానికోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులందరినీ పనిలోకి తీసుకోవాలి, ప్రైవేటీకరణ ఆపాలి, పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడాలని చెప్పేసి పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో ఏ పిలుపులు ఇచ్చినా కూడా ఏఐటీసీగా పిలుపులు సిద్ధంగా ఉండి పోరాటానికి సిద్ధం అవుతామని చెప్పేసి మీ ద్వారా మనం చేస్తాం. ఈ నెల 28వ తేదీన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా దర్శిలోని స్థానిక బీసీ సంఘం కార్యాలయంలో నందమూరి అభిమానుల సేవా సంఘం ఆధ్వర్యంలో ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న పుట్లూరి శివ కుటుంబం సభ్యులను పిలిచి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం అభిమాన సంఘ నాయకులు ధరణి కోట పిచ్చయ్య మాట్లాడుతూ అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, పార్టీల వారు, అన్ని ప్రాంతాల వారు కలిసి అభిమానించి ఆరాధించేది ఎన్టీ రామారావుని మాత్రమే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సర్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా దర్శి నందమూరి అభిమానుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన జయంతి కార్యక్రమం జరుపుకోవడం మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. నందమూరి అభిమానుల సేవా సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అభిమానులు పంచడం, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న పుట్లూరి శివ గారికి ఆరోగ్యం బాగలేకపోవడంతో మా వంతుగా 5,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నందుకు
ఈ సేవా కార్యక్రమం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఎన్టీ రామారావు గురించి చెప్పుకోవాల్సి వస్తే చాలా ఉంటాయి. వాటిలో ఒక చిన్నది చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక హిందూ రాముడినే పూజిస్తాడు, ఒక ముస్లిం అల్లానే ప్రార్థిస్తాడు, అలాగే క్రైస్తవు యేసు ప్రభునే ప్రార్థిస్తాడు. అలాగే ప్రతి ఒక్క కులం, మతం, ప్రాంతం, పార్టీ ప్రతి ఒక్కరూ ఆరాధించేది ఎన్టీ రామారావు గారిని అని చెప్పేసి మేము సగౌరవంగా చెప్పుకుంటున్నాము. మహానాడు వేదికగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే గర్జించారు. గత ప్రభుత్వంలో మైనార్టీలకు జరిగిన అన్యాయాన్ని నిలదీస్తూనే కేవలం 10 నెలల కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల కోసం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని కలుకగట్టినట్టు చెప్పారు. ముస్లింల అభ్యున్నతి కేవలం తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమనే విషయాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. ఈరోజు మైనార్టీల సంక్షేమం మీద ఇంత పెద్దటి సభలో మాట్లాడేటువంటి అవకాశం కల్పించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ వీర సైనికులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సోషలిజం కాదు, కమ్యూనిజం కాదు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం హ్యూమనిజం అంటూ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు, నేడు మనందరి ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనుషులు మతం ముఖ్యం కాదు, మనుషులు అంటూ రేపు మనందరికి కూడా నాయకుడిగా ఉన్నటువంటి లోకేష్ గారు ముస్లింల మైనారిటీలను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను అంటూ యువగళం పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా ధైర్యాన్ని నింపినటువంటి మా నాయకుడు నారా లోకేష్ గారు, ఈ ముగ్గురు నాయకత్వంలో ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ కేవలం ముస్లింలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా గర్వంగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, నాయకుడిని అనే చెప్పుకునేటువంటి విధంగా ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తినటువంటి జెండాను దించకుండా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు 10% జనాభా కలిగినటువంటి మన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింలు వెనుకబడి ఉన్నారు. ఆనాడు ఏదైతే స్వాతంత్రానికి ముందు సచార్ కమిషన్ రిపోర్టు దళితుల కన్నా ముస్లింలు వెనుకబడి ఉన్నారు, అత్యంత హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారనేటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి నాయకుడిగా మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క సందర్భంలో కూడా మైనార్టీల జీవితాల్లో వెలుగు నింపాలనేటువంటి ఆలోచనతో ఆనాడు ఉన్నత విద్య ఏ ఒక్క మైనార్టీ బిడ్డకు కూడా దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో ఎవ్వరూ చేయనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో మైనార్టీలకు ఉన్నత విద్య దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో విదేశీ విద్య ఏదైతే మౌలానా అబ్దుల్ కలాం విదేశీ విద్య పేరుతో మైనార్టీ బిడ్డలను ఫారిన్ పంపించి చదివించినటువంటి మహానుభావుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ఈ రోజు ఉన్నతమైనటువంటి కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళే ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎంతో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో ముస్లింలు వెనుకబడి ఉన్నారు ఆర్థికంగా. అటువంటి వారి కుటుంబాల్లో ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఆ కుటుంబం రోడ్డున పడేటువంటి పరిస్థితులను గమనించి ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ముస్లిం ఆడబిడ్డ పెళ్లిళ్ల కోసం దుల్హన్ పథకం పేరుతో 50,000 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి కాదా అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలందరినీ కూడా అడుగుతా ఉన్నా. అంతేకాకుండా మనందరం కూడా చూస్తా ఉన్నాం, వాగ్దానాల్లో కాదు వాస్తవాల్లో మార్పు రావాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అనేక రకాలుగా ఈ రోజు ముస్లిం గురుకుల పాఠశాలలు పెట్టి 23 జిల్లాల్లో ప్రతి ఒక్క జిల్లాలో కూడా సొంత స్థలాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా 15 కోట్ల రూపాయలు ఇచ్చి గురుకుల పాఠశాల ద్వారా ఉన్నత విద్య వాళ్ళకు అందించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ తెలుగుదేశం పార్టీ. కేవలం అంతేకాకుండా ఈ రోజు మనందరికి కూడా తెలుసు, ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో కూడా
ఆనాడు హజ్ హౌస్ లేనటువంటి పరిస్థితులు, ఎవరైనా హజ్కి వెళ్ళాలంటే బాంబే లాంటి నగరాలకు వెళ్ళి హజ్కి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఎవరు చేయనటువంటి విధంగా ఆ రోజు హైదరాబాద్ లాంటి నగరంలో 18 అంతస్తుల్లో హజ్ హౌస్ కట్టించినటువంటి మహానుభావుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మీ అందరికి కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు 2014లో ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడప సిటీలో మీ అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఈ రోజు 2014లో ఏదైతే కడప నగరంలో కట్టినటువంటి హజ్ హౌస్ మన గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆ హజ్ హౌస్ ని పూర్తిగా నిర్మాణం చేయకుండా ముస్లింలకు ద్రోహం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా. కరోనా లాంటి మహమ్మారిలో వాడుకున్నటువంటి హాస్పిటల్ గా వాడుకున్నటువంటి కడప హజ్ హౌస్ ని తిరిగి సిరంజీలు కూడా తీయకుండా ఈ రోజు వరకు కూడా అట్లాగే పడేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ముఖ్యమంత్రి గారికి ఆ హజ్ హౌస్ ని నిర్మాణం చేసి మీరు చేసినటువంటి ప్రయత్నాన్ని పూర్తిగా నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అంతేకాకుండా విజయవాడ నగరంలో కూడా హజ్ కెళ్లేటువంటి యాత్రికుల కోసం 80 కోట్ల నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమం కానీ, అంతేకాకుండా మనందరికి కూడా తెలుసు, మనందరికి కూడా ఉర్దూ భాష అభివృద్ధి కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా డిఎస్సి దగ్గర నుండి ఉర్దూ ట్రైనింగ్ కోసం పిల్లలకు 2 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి ఉర్దూ డిఎస్సి కోచింగ్ కానీ, ఆర్ఆర్బి కానీ, అలాగే అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ముస్లిం మైనార్టీలు ఉన్నత చదువులతో పాటు ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి నాయకుడు మనందరి ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు రాష్ట్రంలో మనందరం కూడా చూస్తా ఉన్నాం, ఏదో మాటలు చెప్తా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఒకవైపు, ముస్లింల సంక్షేమాన్ని ఒకవైపు తీసుకుని వెళ్ళి ఈ రోజు మాటలు చెప్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు నాటకాలు ఆడుతా ఉన్నారు. ఇక్కడ ఆ రాష్ట్రంలో ఒక మాట మాట్లాడతారు, కేంద్రంలో ఒక మాట మాట్లాడతారు. వక్ఫ్ బిల్ పేరుతో బూచీలాగా చూపిస్తా ఉన్నారు. మా నాయకుడు ధైర్యంగా పార్లమెంట్ లో లేవనెత్తి ఏదైతే జేపీసీ పెట్టడానికి ఊరుకున్నటువంటి నాయకుడు పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా గర్వంగా నేను చెప్తా ఉన్నా. అంతేకాకుండా మనందరికి కూడా తెలుసు, మౌజన్ ఇమాంలకు సంబంధించి వారందరూ కూడా మిగతా వారితో సమానంగా ఉన్నతమైనటువంటి జీవితాలు గడపాలనేటువంటి ఆలోచనతో ఒక పక్కన ఇమాంలకు 10,000, మౌజన్లకు 5,000 ఇచ్చేటువంటి కార్యక్రమాలు పెట్టడమే కాకుండా ఈ రోజు రంజాన్ పండుగ వచ్చినా కూడా రంగులేసుకునేటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో లేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మసీదు కూడా 5,000 ఇచ్చేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన నాయకుడు తీసుకున్నటువంటి పరిస్థితులు. ఈ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా మనందరం కూడా చూస్తా ఉన్నాం, గత ప్రభుత్వంలో ఎన్నో మన ముస్లింల మీద ఎన్నో రకాల ఆత్మహత్యలు, వాళ్ళందరూ కూడా ఎన్నో ఆకృత్యాలు జరిగినటువంటి పరిస్థితులు. ఒక పక్కన హజీరాబీ గాని, అబ్దుల్ సలాం గాని, అలాగే ఆత్మకూరు నగరంలో 100 మంది ముస్లిం కుటుంబాలను బహిష్కరించినటువంటి పరిస్థితులు. ఆ రోజు ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా ఆ 100 కుటుంబాలను తీసుకొని వెళ్ళి చలో ఆత్మకూరు పేరుతో వాళ్ళ ఇంటి దగ్గరికి దించినటువంటి నాయకుడు మనందరి ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి నాయకత్వంలో రాబోయేటువంటి తరానికి నాయకుడిగా మన అన్న నారా లోకేష్ గారు, ఈ రోజు నేటి తరానికి మన చంద్రబాబు నాయుడు గారు, గతంలో అన్న నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే ముస్లింలకు నిజమైనటువంటి సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఎత్తినటువంటి జెండా దింపకుండా మేమందరం కలిసికట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవుతూ ముస్లింల అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు కడప గడపలో పసుపు పండుగ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. కడప విమానాశ్రయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి జిల్లా కలెక్టర్ చేకూరి శ్రీధర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డప్ప శ్రీనివాసులు రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే పొట్ట సుధాకర్ యాదవ్ తో కలిసి ఘన స్వాగతం పలికారు. కడపలో 3 రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొనున్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు
నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు, ఆశయాలు పండించే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. స్టే ట్యూన్ విత్ జగ్9 డిజిటల్ టీవీ ఫర్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్.